కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో అబద్ధపు ప్రచారాలతో రాష్ట్ర ప్రజలు మోసపోయారని, నేడు మోసపోయి గోసపడుతున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మండల సమన్వయకర్త గుండు భూపేష్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. వానాకాలం రైతు బంధుకు రామ్ చెప్పి యాసంగి రైతు బంధును కొన్ని గ్రామాలకే పరిమితం చేసి అందరికీ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం సరికాదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, అప్పలాయ చెరువు, మైసంపల్లి గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజుతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ అధిష్టానం మాజీ మంత్రి హరీష్ రావు ఎంపిక చేసిన అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త ఐక్యమత్యంగా కృషి చేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకొని హరీష్ రావుకు కానుకగా అందజేద్దామని పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా పార్టీ పరంగా ఒకే అభ్యర్థిని పోటీకి ఉండేలా ప్రతి కార్యకర్త సహకరించాలని, వారి గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్లు కోల రమేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, నాయకులు బద్దిపడగ కిష్టారెడ్డి, కూతురు రాజిరెడ్డి, అజీజ్ బాబు పాల్గొన్నారు. ఇల్లు లేవు, రుణమాఫీ చేస్తామని రుణమాఫీ కాలేదు, రైతు బంధు అని రైతు బంధు ఇప్పుడు 3వ దశ ఒకటి ఇచ్చుకుంటూ ఇప్పుడు ఒకటైనా కానీ 3 దశలు అంటే 18,000 రావాలి ఒక ఎకరానికి. అట్లాంటిది 6,000 రూపాయలు వేస్తుండ్రు. ఇప్పటికీ కూడా మన నర్మేటకు రాలేదు. పార్టీ సంబంధించిన క్యాండిడేట్కు మేము ప్రత్యేకంగా వాళ్ళకు పనిచేస్తాం. అందరికీ నా తరఫున కానీ నా తరఫున ఉన్న కానీ